ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పిండ్రు ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం మిగతా నిజామాబాద్లో ఇంకొక రకమైన వాతావరణం అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపత్ రెడ్డి కావచ్చు ఎరావత్ అనిల్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు మానాల మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు వినయ్ రెడ్డి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తా రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉండాలి అని నేను భావించిన కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది నేను కొడంగల్ ఓడిపోయినా అందరు అయిపోయింది అనుకోను ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు తర్వాత పిసిసి అధ్యక్షుడైన ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు తేవడానికి 100% వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా అందుకే వారు చాలా విషయాలు ప్రస్తావించారు నరసింహరావు గారు కూడా రత్నాకరరావు గారికి చేసిన పనులు ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది నేను ఒక్కటే మాట ఇస్తున్నా మీకు ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నరసింహరావు గారు ప్రస్తావించిండ్రో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది మరి 2 నియోజకవర్గాలలో 1,00,000 మెజారిటీ ఇచ్చే బాధ్యత మీది మీరు సిద్ధమా 1,00,000 ఇవ్వడానికి కోరుట్ల జగిత్యాలలో జీవనన్నకు 1,00,000 మెజారిటీ రావాలి మీరు ఇస్తారు కదా మీరు 1,00,000 ఇస్తే మీకు 100 కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ సీటు గెలిస్తే బీజేపీ పన్నుతున్న కుట్రలు రాజ్యాంగంలో మార్పు రిజర్వేషన్ల రద్దు జరగదు ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా ఇది మన సమాజానికే పెను ప్రమాదం దాపురించి ఉన్నది అందుకే ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దంటున్నారు అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి బీజేపీ ప్రభుత్వం కుట్రల్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ